పశ్చిమ గోదావరి జిల్లా యనమదురులోని శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పంచారామ క్షేత్రాల కంటే అతి పురాతనమైన దేవాలయం ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదురు గ్రామంలో శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడ పార్వతీదేవి, ఇటు స్వామి పరమేశ్వరుడు కూడా ఇటు భూమికి శిరస్సు వహించి ఇక్కడ ఉండే భాగం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది అతి పురాతనమైన దేవాలయం. ఇది కార్తీక మాసం 2వ సోమవారం ఇప్పటికే భక్తులు అయితే ఇటు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు వేసి ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఇక్కడ ఆలయం ఒక విశిష్టత ఏమిటి అసలు? స్వామివారు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారుగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో యనమదురు అనే గ్రామం ఉందండి. ఈ గ్రామంలో స్వామివారు శీర్షాసనాలు, అంటే మనం ఎక్కడ చూసినా సరే స్వామి లింగ రూపంలో ఉంటే ఇక్కడ శీర్షాసనాలు అంటే తలకిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటారండి. పక్కనే అమ్మవారి పార్వతీదేవి ఒడిలో కుమారస్వామి 3 నెలల చంటిపెట్టుతో పాటుగా ఏకపీఠం మీద కుటుంబ సమేతంగా వెళ్ళడం అనేది చాలా విశేషం అండి. ఈ యొక్క స్థల పురాణ ప్రకారంగా పూర్వకాలం ఇదంతా కూడా ఒక దండకారణ్యంగా ఉండేదండి. ఈ అరణ్య ప్రాంతాల్లో మునీశ్వరుల యజ్ఞాగాలు తపస్సు చేస్తూ ఉంటే శంభరాసుడు అని చెప్పిన ఒక రాక్షసుడు అల్లకల్లోలం చేస్తూ ఉంటే యమధర్మరాజు పూర్వకాలంలో ఇక్కడ సంచారం చేస్తూ ఉండేగా ఆయన్ని ఈ మునీశ్వరులందరూ కూడా వేడుకున్నారట సంహరించమని. అప్పుడు ఆయన సంహరాసును సంహారం చేసి తిరిగి వచ్చి అమ్మవారిని కోరుకుంటారట. అమ్మ, నీ యొక్క శక్తి వల్ల ఆ రాక్షస సంహారం చేయగలిగాను, కాకపోతే ఈ భూలోకంలో నాకంటూ ప్రత్యేక స్థానాన్ని, నాకంటూ ఒక పేరు భక్తులు పలిగేటట్లుగా వరం ఇమ్మని చెప్పని అడిగితే ఆయన పేరు అమ్మవారు ఈ గ్రామానికి పెట్టిందండి, యమునాపురం అని. అందుకే యమునాపురం వల్ల కాలక్రమంలో యమపురిగా, యనమదురుగా ఈ గ్రామం చాలా విరాజిల్లుతుంది, ప్రసిద్ధి క్షేత్రం అండి. అలాగే అమ్మవారి శక్తి కారణంగా ఈశ్వరుడు ఈ శీర్షాసనంలో ఉన్నారు కాబట్టి అమ్మవారి శక్తి కారణంగా వెలిసిన ఈశ్వరుడు శక్తీశ్వర స్వామిగా పేరు గంచిందండి. ఇది పంచారామ క్షేత్రాలుగా పురాతనంగా ప్రసిద్ధి అండి క్షేత్రం. అతి పురాతన దేవాలయం, పైగా ఇక్కడ దక్షిణ కాశీగా కూడా పిలువబడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటారు? దక్షిణ కాశీ అంటే ఇప్పుడు మనకి కుమారస్వామి 3 నెలల చంటిపెట్టిగా ఉన్నప్పుడు ఇక్కడ అమ్మవారు వచ్చింది కాబట్టి సుమారుగా త్రేతాయుగం నాటిదిగా అయితే చరిత్ర కాదుందండి. అంటే కుమార సంభవంలో కాళిదాసు రచించిన గ్రంథంలో కూడా మన ఈ స్వామివారి చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా దక్షిణ కాశీగా ఎందుకు వచ్చిందంటే కాశీగంగా అంతర్వాహినిగా మన స్వామివారి గుడి ఎదుర్కొన్న శక్తిగుండం అని ఒక పేరు గల మంచినీళ్ళ చెరువు ఉందండి. ఆ నీరు తీసుకొచ్చి స్వామికి నైవేద్యం ఉండేది ఉడుకుతుందండి, వేరే నీటితో ఉడకదండి. ఇప్పటికీ కూడా చాలా నిదర్శనం ఉండేది. అంచేత కాశీగంగా ప్రవాహం చెరువులో ఊరుతూ ఉంటుంది, చెరువు ఎండిపోతుంది కాబట్టి దక్షిణ కాశీగా ఈ క్షేత్రానికి ప్రసిద్ధిగాంచిన ప్రత్యేకమైన ఇక పేరు గాంచిందండి. ఈ క్షేత్రం కార్తీక మాసంలో ప్రధానంగా స్వామివారికి ఏ అభిషేకాలు, పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? అంటే మనకి కార్తీక మాసంలో ప్రత్యేకంగా భక్తులకు పంచామృతాభిషేకములు, అలాగే ప్రతి సోమవారం కూడా విశేషంగా మహన్యాస్వరూక రుద్రాభిషేకములు, అలాగే ఆరుద్ర నక్షత్ర పర్వదినమున స్వామివారికి సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం, అదేవిధంగా అమావాస్య రోజున కార్తీక అమావాస్య దీపోత్సవ కార్యక్రమం చాలా విశేషంగా జరపబడుతుంది కార్తీక మాసంలో. మనతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ రాము గారు కూడా ఉన్నారు. ఆయన కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకునే వచ్చే భక్తులకు మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? అల్పాహారం ఉంటుందండి. స్వాములకి వచ్చిన భక్తులందరికీ కూడా అల్పాహారం పెట్టి, అల్పాహారం, వాటర్ అన్ని సహాయం చేసండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా మా బోర్డు మెంబర్లు మేమందరం చూసుకుంటామండి, ఇటువంటి చేస్తామండి. ఎమ్మెల్యే అంజబాబు గారి సహాయ సహకారాలతో అండి దర్శించుకోవడం వల్ల అసలు ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటారు? ఇది స్వయంభూ అవటం వల్ల ఈ శివాలయానికి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా అచంచలమైన భక్తితో వస్తున్నారు. ఈ 4 వారాలు కూడా హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది. స్వామివారి దగ్గరికి వచ్చి అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరుస్తుందని అందరికీ ఒక నమ్మకం. ఏది అనుకున్నా సరే 100% అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలో ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంది యనమదురు శక్తీశ్వరాలయం అని. ఇది ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమం ఉన్న పిల్లలు లేని వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏది అడిగినా సరే స్వామివారి దగ్గర నుంచి 100% కోరికలు నెరవేరుతాయి. ఇది ఎప్పటి నుంచో చరిత్ర గల టెంపుల్. దీనికి ఇచ్చినటువంటి ఇక్కడ గుళ్ళో ఈవో గారు కానివ్వండి, డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా మంచి సదుపాయాలు భక్తులు అందరికీ టిఫిన్లు కానీ, లైన్లో కానీ క్యూ పాటించడం మొత్తం గౌరవార్థంగా అందరికి వచ్చిన భక్తులకి, స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా చాలా గౌరవార్థంగా చేస్తున్నారు. ఈ యాజమాన్యానికి, ఈ టెంపుల్కి, స్వామివారికి ఓం నమ శివాయ. ఇక్కడ ఉన్న పరిస్థితి స్వయంభూ ఏదైతే పంచారామ క్షేత్రాల కంటే అతి పురాతనమైన దేవాలయం యనమదురు, పశ్చిమ గోదావరి జిల్లా యనమదురు పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఇక్కడ
ఏదైతే భక్తులు వచ్చి కోరికలు కోరుకుంటారో వాళ్ళకి ఆ ఫలితాలు ఉంటాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఇక్కడ స్వామివారు కూడా ఎక్కడా కూడా లేని విధంగా ఇక్కడ అమ్మవారితో కలిసి శిరస్సు భాగం భూమిని తాకే విధంగా కూడా ఇక్కడ భక్తులకు అయితే దర్శనమిచ్చే పరిస్థితి అయితే ఉంది. అదే స్వామివారి దర్శనం కోసం ఇటు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అయితే ఇక్కడ క్యూ లైన్ లో వేసి స్వామివారి దర్శనం కోసం వేసి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.